ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సహస్ర ఫ్యాషన్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఇవాళ మన వీడియోలో నేను చూపించబోతున్నాను ఈజీ అండ్ సింపుల్ స్టెప్స్ ఆఫ్ ఫేషియల్ అట్ హోమ్ అనమాట. సో దానికంటే ముందుగా ఏంటంటే నా ఛానల్ని మీరు కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నేను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ ప్రొసీజర్లోకి వచ్చేసరికి ఏంటి అంటే నేను స్టెప్ వైజ్ చూపిస్తున్నాను. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి స్క్రబ్బింగ్ అండి. ఫస్ట్ దానికంటే ముందు ఏంటంటే జస్ట్ మన ఫేస్ వాష్ చేసేసుకోవాలి, క్లీన్గా ఉండాలి. సో ఏంటి అంటే స్క్రబ్బింగ్ అనమాట. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి స్క్రబ్బింగ్. ఈ స్క్రబ్బింగ్లో నేను ఏం యూస్ చేస్తానంటే ఎవర్ యూత్ వాల్నట్ స్క్రబ్ అనమాట. సో ఇది మీకు ఏ ఫ్యాన్సీ స్టోర్లో అయినా మీకు అవైలబుల్గా ఉంటుంది. నేను స్మాల్ ప్యాకెట్ యూస్ చేస్తాను. సో ఇక్కడ చూస్తున్నారా వాల్నట్ స్క్రబ్ అనమాట. కొంచెం అమౌంట్ ఆఫ్ స్క్రబ్ తీసుకొని మన ఫేస్ మీద డాట్ వైజ్ అప్లై చేసేసుకొని ఎవరి ఇష్టం వాళ్ళదండి ఫేస్ మీద అప్లై చేసుకొని మసాజ్ చేయాలి. సో ఏంటి అంటే వాటర్ అప్లై చేసుకుంటూ మసాజ్ చేయాలి. ఇలా మసాజ్ చేస్తూ ఏంటంటే రౌండ్ సర్క్యులర్ మోషన్లో మనం ఏంటంటే మసాజ్ చేసుకుంటూ ఉండాలి. సో అప్పుడు ఏంటంటే మన పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. మన ఫేస్ మీద ఉన్నటువంటి పోర్స్ ఓపెన్ అయ్యి డర్ట్ అంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సర్క్యులర్ మోషన్లో టాప్ టు బాటమ్ నెక్ ఫేస్ మొత్తం అప్లై చేసేసుకోండి. మొత్తం సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేసేసుకోండి. వాటర్ అప్లై చేసుకోండి, ఎందుకంటే డ్రై అయిపోతూ ఉంటుంది కాబట్టి వాటరింగ్ చేసుకుంటే వెట్ అవుతూ ఉంటుంది. స్క్రబ్బింగ్ అనేది బాగా వస్తుంది. స్క్రబ్ వల్ల ఏంటి అంటే మన ఫేస్ మీద ఉన్నటువంటి డర్ట్ అంతా పోతుంది, ఫేస్ అనేది క్లీన్ అవుతుంది అనమాట. సో ఏంటి అంటే మనం ఫస్ట్ క్లెన్జింగ్ యూస్ చేయకుండా మనం చేస్తాం. క్లెన్జింగ్ ఏంటంటే జస్ట్ ఫేస్ వాష్ చేసుకుంటాము. ఎనీ ఫేస్ వాష్ అనమాట. ఏ ఫేస్ వాష్ అయినా యూస్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత స్క్రబ్బింగ్ యూస్ చేసుకోండి. ఇది నేను ఇంట్లో యూస్ చేస్తున్నాను, సింపుల్ స్టెప్స్ చెప్తున్నాను కాబట్టి ఫస్ట్ స్టెప్పే నేను స్క్రబ్బింగ్ చెప్పేశాను. సో చూస్తున్నారు కదా, సర్క్యులర్ మోషన్లో మొత్తం అప్లై చేసేసుకోండి స్క్రబ్బింగ్. ఇదేంటి అంటే జస్ట్ 5 to 8 minutes అలా స్క్రబ్ చేసుకోండి. స్క్రబ్ చేసుకున్న తర్వాత మన ఫేస్ని వాష్ చేసేసుకోవాలి ఓన్లీ విత్ ప్లెయిన్ వాటర్ అనమాట. ప్లెయిన్ వాటర్తో వాష్ చేసేసుకోండి. డర్ట్ అనేది చాలా బాగా పోతుంది. నేను మీకు ఆఫ్టర్ వాష్ అనేది నేను మీకు ఒకసారి స్కిన్ కూడా చూపిస్తాను చూడండి. చూసారా, నెక్ని మాత్రం ఎప్పుడైనా ఫేషియల్స్ చేసుకునేటప్పుడు నెక్ని మాత్రం ఇగ్నోర్ చేయకూడదు. ఫేస్కి ఎలా మనం స్క్రబ్బింగ్ ఫేషియల్స్ ఎలా చేసుకుంటామో సో అలానే నెక్ని కూడా మనం స్క్రబ్బింగ్ అనేది ఫేషియల్స్ అనేది చేసుకోవాలి. ఫేస్ మీద ఎలా సర్క్యులర్ మోషన్లో చేసుకుంటామో అలానే ఫేస్ మీద నెక్ మీద కూడా సర్క్యులర్ మోషన్లో చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, స్క్రబ్బింగ్ 5 to 8 minutes 10 minutes అలా చేసేసుకున్నాను. దాని తర్వాత ఫేస్ వాష్ చేసేసుకున్నాను ఓన్లీ విత్ ప్లెయిన్ వాటర్ అండి. మీకు స్క్రబ్బింగ్ తర్వాతే చూస్తున్నారు కదా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఫేస్ మీద ఉన్నటువంటి డర్ట్ అంతా పోతుంది, ఫేస్ అనేది చాలా క్లీన్ అవుతుంది. చూడండి, నేను ఇప్పుడు ఒకసారి మీకు స్కిన్ దగ్గర నుంచి చూపిస్తాను. చూస్తున్నారా, ఓపెన్ పోర్స్ వస్తాయి, ఫేస్ మీద ఉన్నటువంటి డర్ట్ అంతా పోతుంది, చాలా బాగా క్లీన్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మసాజింగ్ అనమాట. సో నేను దానికోసం స్టెప్ చూసేసరికి మసాజింగ్. సో దానికోసం ఏంటంటే అలోవెరా జెల్ యూస్ చేస్తాము. నేను ఇక్కడ వచ్చేసరికి ఎక్స్ట్రీమ్ అలోవెరా జెల్ అనేది యూస్ చేస్తాను. చూస్తున్నారు కదా, ఎక్స్ట్రీమ్ అలోవెరా జెల్. మీరు న్యాచురల్గా బయట దొరికేటువంటి అలోవెరా అయినా యూస్ చేయొచ్చు, లేదా అంటే ఇలా మార్కెట్లో అవైలబుల్గా ఉండేటువంటి మంచిది తీసుకోండి. నేనైతే ఎక్స్ట్రీమ్ తీసుకున్నాను. ఎక్స్ట్రీమ్ చాలా మంచిది, నాకు చాలా బాగా నచ్చింది. నాకైతే చాలా మంచి రిజల్ట్ అనిపించింది ఇది యూస్ చేసిన తర్వాత. నేను ఇప్పుడు ఫేషియల్స్ అప్పుడే కాదండి, డైలీ 2 రోజులకు ఒకసారి ఏం చేస్తానంటే నైట్ అలోవెరా జెల్తో అప్లై చేసేసుకొని మసాజ్ చేసుకొని జస్ట్ అలా వదిలేస్తాను నైట్ అంతా. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఫేస్ వాష్ ఓన్లీ వాటర్తో ఫేస్ వాష్ అనేది చేసుకుంటాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, సెకండ్ స్టెప్ వచ్చేసరికి మసాజింగ్. అలోవెరా జెల్తో మసాజ్ చేసుకుంటున్నాను. సో ఈ మసాజింగ్ వచ్చేసరికి మనకి ఇక్కడ కొంచెం స్టెప్స్ ఉంటాయండి. సర్క్యులర్ మోషన్లో చేయాలి, ఐ కింద, మౌత్ అరౌండ్ మౌత్ అండ్ ఫోర్ హెడ్ మీద, నెక్ మీద. చెప్పాను కదా, ఫేషియల్ అనేది ఎప్పుడు చేసుకున్నా నెక్ని మాత్రం ఇగ్నోర్ చేయకూడదు. సర్క్యులర్ మోషన్స్తో ఇలా మనం స్టెప్స్ వైజ్గా చేసుకోవాలి. మసాజింగ్ ట్యాప్ చేసుకుంటూ అలా చేసుకోవాలి. జస్ట్ ఇదైతే వాష్ చేసుకోవాల్సిన పని లేదు, జస్ట్ అలా అప్లై చేసేసుకొని మసాజ్ చేసుకొని వదిలేసేయడమే. ఇదేంటి అంటే 2-3 minutes అలా వదిలేసిన తర్వాత మనం ఫేస్ ప్యాక్ అనేది వేసుకుంటాము. ఈ ఫేస్ ప్యాక్ కోసం నేను ఏమేమి తీసుకున్నానంటే ముల్తానీ మట్టి యూస్ చేశానండి. బంజారాస్ వాళ్ళది ముల్తానీ మట్టి ఒక స్పూన్ తీసుకున్నాను, అంటే ఫేస్కి సరిపడా తీసుకున్నాను. దాని తర్వాత డాబర్ గులాబరీ రోజ్ వాటర్ అనమాట. నేనైతే ఎక్కువగా ఇదే యూస్ చేస్తాను, నాకు మంచి రిజల్ట్ అనిపించింది. దాని తర్వాత ఒక క్యాప్సూల్ అనమాట, విటమిన్ ఈ క్యాప్సూల్ని కూడా యూస్ చేస్తాను. సో ఓన్లీ నేనైతే ఈ 3 యూస్ చేస్తున్నాను. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది.
మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అంటే ఇది ఎలా ఉండాలంటే మంచి స్మూత్గా ఉండాలి. బాగా మిక్స్ చేసేసుకొని ఈ 3 మిక్స్ చేసేసుకొని ఫేస్ ప్యాక్ వేసేసుకోవడమే అనమాట. చూస్తున్నారు కదా, ఇది థర్డ్ స్టెప్. ఈ థర్డ్ స్టెప్ ఏంటి అంటే ప్యాక్, ఫేస్ ప్యాక్ అనమాట. సో ఇది ఏంటంటే అప్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేసుకోవాలి. ఎప్పుడైనా నెక్కి ఫేస్కి అప్లై చేసుకోవాలి. చూస్తున్నారా, ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో బ్రష్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేదంటే మీరు చేత్తో అయినా వేసుకోవచ్చు అండి. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎలా అయినా వేసుకోవచ్చు. బట్ అప్వర్డ్ డైరెక్షన్లో ఫేస్ మొత్తం థిన్ లేయర్ వేసుకోండి, థిక్ లేయర్ వేసుకోకండి. నేను కొంచెం థిక్ లేయర్ వేసుకున్నాను. సో నాకు మంచిగానే అనిపించింది. సో అప్లై చేసేసుకున్నాను. ఇది డ్రై కూడా అయిపోయిందండి. ఆఫ్టర్ 15 మినిట్స్ 10 to 15 మినిట్స్ పడుతుంది ఇది మీకు డ్రై అయిపోవడానికి. చూస్తున్నారు కదా, ఫేస్ అంతా బాగా డ్రై అయిపోతుంది. దీని తర్వాత దీన్ని ఓన్లీ ఇది కూడా ప్లెయిన్ వాటర్తోనే సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేసుకుంటూ వాష్ చేసేసుకోండి. చాలా మంచి రిజల్ట్ అనిపిస్తుంది. తర్వాత చూస్తున్నారు కదా, అక్కడ మనకేంటి అంటే పోర్స్ అనేది ఓపెన్ అయ్యి డర్ట్ అంతా పోతుంది కాబట్టి ఫేస్ అనేది కొంచెం గ్లో వస్తుంది. నాకు కొంచెం ఇక్కడ లైటింగ్ తక్కువగా ఉంది, నేను రిజల్ట్ మంచిగా చూపించలేకపోతున్నాను. సో చూస్తున్నారు కదా, లైటింగ్ వచ్చేసింది, మంచి రిజల్ట్ ఉంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి పోర్స్ మనవి ఆల్రెడీ ఓపెన్ అవుతాయి కదా మసాజ్ చేసుకునేటప్పుడు. సో ఏంటంటే క్లోజ్ చేయడానికి ఐస్ క్యూబ్స్ యూస్ చేస్తారనమాట. ఐస్ క్యూబ్తో ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి. నేనైతే కూలింగ్ పట్టుకోలేను కాబట్టి కొంచెం అలా కష్టంగా ఉంది. సో ఇలా రౌండ్గా మనం ఏంటంటే ఫేస్ అంతా అప్లై చేసుకుంటే ఓపెన్ పోర్స్ అనేది క్లోజ్ అయిపోతాయి. సో మనం చేసుకున్న ఫేషియల్ అనేది ఫేస్కి చాలా బాగా అప్లై అవుతుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి లాస్ట్ అండ్ ఫైనల్గా సీరం యూస్ చేయొచ్చు, లేదంటే మాయిశ్చరైజింగ్ క్రీమ్ అయినా యూస్ చేసుకోవచ్చు. మాయిశ్చరైజర్ అనమాట. నేనైతే ఇక్కడ వ్యాజిలిన్ డైలీ బ్రైట్నింగ్ క్రీమ్ యూస్ చేస్తున్నాను, మాయిశ్చరైజర్. సో లాస్ట్ అండ్ ఫైనల్గా వచ్చేసరికి ఫేస్ అంతా ఇలా క్రీమ్ మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకోవడమే. సో యాక్చువల్గా మీరు ఏంటి అంటే ఎప్పుడైనా ఫేషియల్ చేసుకునేటప్పుడు నైట్ టైం కనుక చేసుకున్నట్లయితే నైట్ అంతా ఉంటుంది కాబట్టి సో చాలా బాగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇది రిజల్ట్ అంది. నాకు మంచి రిజల్ట్ వచ్చింది. సో ఇది కూడా మీరు కూడా ట్రై చేయండి. మీకు రిజల్ట్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. అండ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. చూస్తున్నారు కదా, చాలా మంచి రిజల్ట్ అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.